ఏంది మొగలి పువ్వు. మొగలి పువ్వా? నేను మొగలి రేకులు చూసినా గానీ ఈ మొగలి పువ్వు ఏంది? అవును, మీ ఆడాలకి సీరియల్స్ పెట్టే పేర్లు తెలుసు కానీ సిగలో పెట్టుకునే పూలు మాత్రం తెలియవు. అంటే ఈ పువ్వు ఇప్పుడు సిగలో పెట్టుకోవాలా? సిగలోనే పెట్టుకోవాలి. అందుకే నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను. అయినా ఎవరైనా లవర్స్ కి గులాబీ పువ్వు ఇస్తారు గానీ నువ్వేంది ఈ మొగలి పువ్వు ఇస్తున్నావు? ఓ పిచ్చి మొద్దు. లవర్స్ తొలి ప్రేమలో పడినప్పుడు గులాబీ పువ్వు ఇస్తారు, కానీ మనం తొలి రాత్రి జరుపుకునే స్టేజ్ లో ఉన్నాం కదా, అందుకని మొగలి పువ్వు ఇస్తున్నాం. ఒక్కసారి వాసన పీల్చావనుకో మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఓ అవునా? ఎంత బాగుందో ఈ వాసన. అవును, ఈ వాసన ఎంతో బాగుంటుంది. అబ్బా, మనసులో ఏదో ఫీలింగ్ కలుగుతుంది. నాకు కూడా ఏదేదో ఫీలింగ్ కలుగుతోంది. ఏమైందిరా? పాము. పామా? ఎక్కడా? సరే కానీ ఇంతకీ దొండపండు ఆనంద్ ఎక్కడా? ఎరా, అవంతిక కనబడిందా? నీ అబ్బా, అవంతిక వాళ్ళ అమ్మమ్మ కనబడింది, చూస్తావా? ముందు నువ్వు చెయ్యి నడ్డి ఇరిగిందిరా బాబోయ్. అమ్మా, అయ్యా, అమ్మా, అమ్మమ్మో. ఎరా, బాహుబలిలో ప్రభాస్ లో వాటర్ ఫాల్స్ ఎక్కుతానని పరిగెట్టుకెళ్ళో, ఇప్పుడు చూడు నేల మీద పాకిలా ఉన్నావు. అయినా ప్రభాస్ కి నీకు పోలికేంట్రా? ఏదైనా ఆశపడడానికి ఓ లెక్క ఉండాలి. లెక్క? ఇప్పుడు నా బాడీలో ఎన్ని బొక్కలు ఇరిగాయో లెక్క పెట్టుకోవాలరా. దొండపండు, నువ్వేం బాధపడాల్సిన పని లేదు. నా దగ్గర నడుం నొప్పుల్ని నయం చేసే ఆకుంది. ఇది తిన్నావనుకో నీ నొప్పులన్నీ మాయమైపోతాయి. నా తల్లే, నువ్వు భద్రపరిచింది ఇలా నా బాడీకి ఉపయోగపడుతుందా? అవంతి కనబడలేదు గాని నాకు ఆయుర్వేద దేవతలా కనబడుతున్నావు, నా బంగారు తల్లే. ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పదండి. పదండి. బాబోయ్.